హలో, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మనం వరంగల్ వెళ్తున్నాము. వరంగల్ ఫోర్ట్ దగ్గరికి. వరంగల్ ఫోర్ట్ ఈజ్ వెరీ ఫేమస్. సో ఫోర్ట్ గురించి చాలా విషయాలు ఈరోజు మనం మాట్లాడదాము. ఫోర్ట్ గురించి అందరికీ తెలిసిన విషయాలు కాకుండా అందరికీ తెలియని విషయాలు, ఎవ్వరికీ తెలియని విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాము. ఇక్కడ మనం ఫ్యూయల్ వేయించుకుందాం. ఓకే, ఫ్యూయల్ అయితే కొట్టించుకుందాము. మనం అయితే ఇప్పుడు టువర్డ్స్ తుక్కుగూడ వెళ్తున్నాము. తుక్కుగూడ వెళ్ళేసి తుక్కుగూడ నుంచి వయా ఉప్పల్ వరంగల్ హైవే మీదకి ఎక్కేసాం. తుక్కుగూడ దగ్గరకు వచ్చేసి ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటున్నాం. ఇప్పుడే ఈ లారీ కూడా, ఈ ట్యాంకర్ కూడా అట్టే పోతుంది. సౌండ్ హార్న్ అంటారు. సరే, లాస్ట్ నేను ఎందుకనే వేయాలి కదా. ఏంగా సౌండ్ ఇంకా ఏదో ర్యాలీ అవుతుంది. మనం టువర్డ్స్ ఉప్పల్ వెళ్తున్నాము. ఓఆర్ఆర్ మీద మనం వన్స్ ఉప్పల్ అంటే ఉప్పల్ కాదు, వరంగల్ హైవే మీద దిగుతాం మనం బేసిక్గా. సో వీడు ఎందుకు ఇంత ఫాస్ట్గా అవుతుండు? సావనికే అవుతున్నాడు. ముందర ఆగందిరా బాబు. అదే తెలియలేనాడా? ఇట్లాంటి స్టూపిడ్ ఫెలోస్ ఉంటారు. సో చూసుకోవాలి. వాడు చావడమే కాకుండా పక్కన వాడిని కూడా చంపేస్తాడు. సో రోడ్డు మీద వెళ్ళాలంటే భయం వేస్తుంది ఒక్కొక్కసారి. లెఫ్ట్కి వెళ్తే వరంగల్ వెళ్ళిపోతాము. వరంగల్ హైవే ఎక్కుతాం కాబట్టి లెఫ్ట్కి వెళ్ళిపోదాము వరంగల్కి. వరంగల్ హైవే మీద నేను చాలాసార్లు వెళ్ళలేదు, చాలా తక్కువ సార్లు వెళ్ళాను. ఒక 2-3 టైమ్స్ వెళ్ళిన అంతే. ట్రాఫిక్ ఎట్లుంటుందో తెలియదు. ట్రాఫిక్ చాలా ఉంటుందని అనుకుంటున్నాను నేను. చాలానే ఉంది ట్రాఫిక్. రోడ్డు మీద చాలా చెట్లు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే 2017లో ఈ హైవే వేసినప్పుడు ఈ హైవే కన్స్ట్రక్షన్ చేసిన కార్పొరేషన్ ఏదైతే ఉందో
వాళ్ళు ఏం చేశారంటే ఈ పక్కనున్న ఒక హండ్రెడ్స్ ఆఫ్ వేప చెట్లు, రాగి చెట్లు, మర్రి చెట్లు అన్నీ కొట్టేసి. అయితే రూల్ ప్రకారం యాక్చువల్గా ఒక చెట్టు కొట్టేస్తే 2 చెట్లు నాటాలి. మళ్ళీ దాని మీద వాళ్ళు ఒక్కొక్క చెట్టుకి 500 ఫైన్ కూడా కట్టారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి. సో ఒక చెట్టు నరికినందుకు 2 చెట్లు నాటాలన్నది రూల్ కాబట్టి కనీసం అక్కడక్కడైనా ఒక చెట్టు నాటాలంటే అక్కడక్కడ కూడా ఒక చెట్టు నాటాలి. ఇవన్నీ కూడా వేస్ట్ చెట్లు. ఇంతకుముందు అంటే పోయే వాళ్ళు అక్కడక్కడ ఏదో ఆగి చెట్టు నీడకు ఆగి మధ్యలో, ఇప్పుడంటే ఇట్లుంది, ఎండాకాలం ఎట్లుంటుంది, వేడి ఉంటుంది. సో ఆ టైంలో రోడ్ మీద వేసి. సో సమ్మర్ సీజన్లో పోయేటప్పుడు కొంచెం ఆగి మధ్యలో వాహనదారులకి కొంచెం రెస్ట్లా ఉంటుంది. సో అట్లా చెట్లు ఉంటే బాగుంటుంది. చెట్లు పెంచడం నేర్చుకోవాలి, చెట్లు కొట్టేయడం నేర్చుకోవద్దు ఫస్ట్. డిఫారెస్టేషన్. మనం వరంగల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. వరంగల్ ఫోర్ట్ ఏదైతే ఆర్చ్ ఉందో ఆ ఆర్చ్ మాన్యుమెంట్ ఒకటి, రెప్లికా ఒకటి ఎంట్రన్స్ దగ్గర పెట్టినారు. ఇప్పుడు ఇదే సేమ్ రెప్లికా అక్కడ ఉంటుంది. మనం పోయే కోర్ట్ దగ్గర కూడా సేమ్ ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ ఉంది. బట్ ఇదేంటంటే అంటే ఇది విడ్త్ ఎక్కువ ఉంది. సో ఆల్మోస్ట్ మనం వరంగల్ వచ్చేసినాము. ఇప్పుడు మనం డైరెక్ట్ వరంగల్ ఫోర్ట్ దగ్గరికి వెళ్దాం. వరంగల్ ఫోర్ట్ గురించి మీరు చాలా యూట్యూబ్ వీడియోస్ చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ అది దొరుకుతుంది. బట్ బ్యాక్ స్టోరీ వరంగల్ వచ్చేసి కాకతీయ డైనాసిటీ. సో కాకతీయ డైనాసిటీలో కాకతీయ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకతీయులు ఈ ఓరుగల్లు క్యాపిటల్ సిటీగా వేసుకొని ఈ కాకతీయ డైనాసిటీ మొత్తం రూల్ చేశారు. ఇంకా హిస్టరీ మొత్తం మీకు యూట్యూబ్లో ఉంటుంది. కాకపోతే ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను మీకు. అయితే బిఫోర్ క్రైస్ట్ అంటే జీసస్ క్రైస్ట్ పుట్టక ముందు సౌత్ ఇండియాలో చోళ డైనాసిటీ, తర్వాత పాండ్య డైనాసిటీ, చాళుక్య డైనాసిటీ, ఈ 3 సౌత్ ఇండియాలో మేజర్గా ఉండేవి. తర్వాత కేరళలో చేరా డైనాసిటీ అని ఉంది. సో ఈ డైనాసిటీ మధ్యలో ఎప్పుడు రాజకీయాలు ఎప్పుడు జరుగుతుండే. ఒక డైనాసిటీ, ఒక చిన్న రాజ్యాలు, వాళ్ళు గెలవడం, వీళ్ళు ఓడిపోవడము అట్లా చేస్తుండే. అయితే ఈ సోకాల్ కాకతీయస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వన్ అదర్ డైనాసిటీ ఏదంటే రాజశ్రుతి మహారాష్ట్ర వాళ్ళు. సో వాళ్ళండి. సో వీళ్ళు ఈ చాళుక్యాస్ దగ్గర రాజశ్రుతి దగ్గర వీళ్ళు పనిచేసేటోళ్ళు. గవర్నర్ లాగానో, ఫైనాన్స్ మినిస్టర్స్ లాగానో, ఫైనాన్స్ ఏదో గవర్నర్ పొజిషన్లో పనిచేసేటోళ్ళు వీళ్ళు కాకతీయులు. తర్వాత ఏమైందంటే ఆ చాళుక్య డైనాసిటీ నుంచి ఈ వన్ ఆఫ్ ద కాకతీయాస్ కింగ్, ఆయన కింగ్ కాకముందు అందులో నుంచి బయటకు వచ్చేసి కాకతీయ డైనాసిటీ స్థాపించింది. సో దాని తర్వాత అది కెప్ట్ ఆన్ గోయింగ్. తర్వాత రుద్రమదేవి వచ్చిన తర్వాత ప్రతాపరుద్రుడు వస్తాడు. ప్రతాపరుద్రుడు ఈజ్ గ్రాండ్ సన్ ఆఫ్ రుద్రమదేవి ఒక వార్లో చనిపోతుంది. అంతా సినిమాలు ఉంటాను, నేను సినిమా చూడలేదు రుద్రమదేవి సినిమా. ఈ గోన గన్నారెడ్డి వీళ్ళందరూ ఆమెకి హెల్ప్ చేస్తారు సమ్ వార్స్లో. తర్వాత ఎట్లాస్ట్ ఆమె చచ్చిపోతారు వార్లో. తర్వాత ప్రతాపరుద్రుడు కాకతీయ డైనాసిటీని రూల్ చేస్తాడు. ఆయన రూల్ చేసినప్పుడు కూడా అన్ని వార్సే వస్తాయి ఆయనకి. తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ, ఈ స్టోరీ బాగుంది. అల్లావుద్దీన్ ఖిల్జీ కూడా సినిమా ఉంది, అది కూడా చూడలేదు. సో ప్రతాపరుద్రుడు ఎవరైతే ఉన్నారో, ప్రతాపరుద్రుడు ఉన్నప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ 4 times ట్రై చేస్తాడు. 1803వ సంవత్సరం ఒకసారి, 1809వ సంవత్సరం ఒకసారి, 1303వ సంవత్సరం ఒకసారి, 1309వ సంవత్సరం ఒకసారి, 1318వ సంవత్సరం ఒకసారి. తర్వాత 1323 ADలో అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రతాపరుద్రుడిని ఓడించి కాకతీయ డైనాసిటీని టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత చాలా డ్యామేజ్, అంటే ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో కాకతీయ డైనాసిటీలో అంతవరకు ఉన్న ఆర్కిటెక్చర్ మొత్తం కూడా డ్యామేజ్ చేసేస్తాడు. అంతవరకు కాకతీయ డైనాసిటీ ఏదైతే ఈ రాయలసీమ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
ఈ ప్రాంతం మొత్తం పాకి ఉన్నది ఈ కాకతీయ డైనాసిటీ. ఈ ఎప్పుడైతే అలౌద్దీన్ ఖిల్జీ వచ్చిండో అదంతా కూడా కొంతవరకు డిస్టర్బెన్స్ వచ్చేసింది. ఈ ముందర వేసారు కదా బ్రిడ్జ్, రేవంత్ రెడ్డి ఫోటో ఉంది. నైస్. సో నాకు ఆ ఫోటోకి వెళ్ళడానికి దారి కూడా తెలియదు. నేను గూగుల్ మ్యాప్స్ పెట్టుకోవడం కన్నా లోకల్స్ని అడిగి వెళ్ళడము చాలా బెటర్. గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్తే అది అయిపోయినా వేస్ట్. అంటే అట్లా పోబుద్ది కాదు, నన్ను అడిగి వెళ్తాను. సో ఇక్కడ వరకు చెప్పుకున్నాం మనం. అలౌద్దీన్ ఖిల్జీ టేక్ ఓవర్ చేసుకుని చాలా డ్యామేజ్ చేసేస్తాడు. చేసిన తర్వాత ఇదంతా అల్లకల్లం అయిపోతుంది. తర్వాత కాకతీయ డైనాసిటీ కూడా అంతరించిపోతుంది. అంతరించిపోయిన తర్వాత ఈ అలౌద్దీన్ ఖిల్జీని కూడా మళ్ళీ లోడించేస్తారు, వాళ్ళని ఎలగొట్టి మళ్ళీ రూల్ చేస్తారు. సో మీకు కూడా ఈ వీడియో చేసే వాళ్ళకి దీని గురించి తెలియకపోతే ఇదంతా చూస్తుంటారు కాబట్టి నెక్స్ట్ ఫోటో దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఏం మాట్లాడుతున్నా మీకు కూడా అర్థమవుతుంది. సౌత్ ఇండియాలో మన ఆంధ్ర జిల్లాలు అంటే ఆంధ్ర భూమి, తెలంగాణ భూములు కూడా చాలా వరకు ఈ చోళ రాజులు పరిపాలించారు. ఈ చోళ రాజులకి సపోర్ట్ చేసే తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అప్పట్లో. కాకతీయ డైనాసిటీ ఏర్పడడానికి కొంతమంది తెలుగు వాళ్ళు ఎవరైతే చోళ రాజులకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంచెం వ్యతిరేకించడం వల్ల కాకతీయ డైనాసిటీ కూడా కొన్ని ఏర్పడడానికి కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయి. తర్వాత ఎటుకలకి కాకతీయ డైనాసిటీ ఏర్పడింది. 12th సెంచరీలో ఏర్పడింది కాకతీయ డైనాసిటీ. తర్వాత అది 11th సెంచరీలో ఏర్పడింది అనుకున్నా. తర్వాత 12th సెంచరీ 13th సెంచరీ వరకు అది ఉంది. 13th సెంచరీలో అలౌద్దీన్ ఖిల్జీ టేక్ ఓవర్ చేసుకున్నాడు. ఇది దాని యొక్క స్టోరీ, బ్యాక్ స్టోరీ. సో మనం వరంగల్ లోపలికైతే వచ్చేసినాము. వరంగల్ ఎంట్రన్స్లో ఆర్చ్ దాటిన తర్వాత మనం ఈ రోడ్లోకి అయితే ఎంటర్ అవుతాము. రోడ్ అయితే అద్భుతంగా ఉంది, ఇక్కడ బాగుంది రోడ్. ఇంతకుముందు కూడా వచ్చినా నేను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇందాక పాలిష్ చేసిన మార్బుల్ బ్లాక్స్ ఉండే కదా, అసలు అవి అంటే లేత్ మిషన్తోనే పాలిష్ చేసిన బ్లాక్స్ అవి. ఇది కోట స్టార్టింగ్ అనుకుంటా, ఇక్కడ నుంచే రూట్ వెళ్ళమని చెప్పారు. సో చూడడానికైతే ఇది ఎంట్రన్స్ లాగా ఉంది, గేట్ లాగా ఉంది. సో ఇక్కడ నుంచి నేను లోపలికి వెళ్తున్నా. అయితే ఫోర్ట్ లోపలికి వెళ్ళిపోదాం. ఎక్కడ తీసుకోవద్దు. ఈ వరంగల్ ఫోర్ట్ దగ్గరికి ఎట్లా పోవాలన్నా? మీరు ఏదైతే చూస్తున్నారో ఇది కుష్మహల్. అల్లావుద్దీన్ ఖిల్జీ ఎప్పుడైతే కాకతీయ డైనాసిటీని టేక్ ఓవర్ చేసిండో దాని తర్వాత అక్కడ ఉన్న స్టోన్స్ని ఉపయోగించి కుష్మహల్ కట్టడం జరిగింది. దాని తర్వాత కట్టిరు కాబట్టి మామూలు జనాలు పోయే హైట్లో కట్టిరు. ఒక
10 ఫీట్లు ఉంటుందేమో ఇది. నమస్తే అన్న, మీరు ఇక్కడ వరంగల్? ఓకే. ఇది ఫ్రీయా టికెటా? టికెట్ ఎక్కడ తీసుకోవాలి మరి? ముందర లోపల అడుగుతారా? ఇది కుష్మహల్ ఎంట్రన్స్. ఇది ఈ డోర్స్ చెక్కగా పెట్టినట్టు. ఇంతకుముందు ఇవి పెట్టిరో లేదో అప్పుడు, ఇవి రీసెంట్గా పెట్టినట్టు అనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్ లోపల రాగానే చూడండి, ఇది మినార్ లాగా కట్టిరు. ఇది లోపల రాగానే మనకి ఇక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ డోర్ లోపల రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ రౌండ్గా చెక్కినవి. ఈ స్టోన్సే అట్లా వేసి పెట్టిరాడా. ఇక్కడ నాగదేవ్ అయితే ఇవన్నీ కూడా కుష్మహల్లో తీసుకొచ్చి పెట్టిరు. ఇవి ఇంతకుముందు లేకుండా ఇక్కడ కుష్మహల్లో తీసుకొచ్చి పెట్టిరు ఇవి. సో ఇక్కడ ఇది ఒకటి. ఎంత నీట్ ఫినిషింగ్ ఉందంటే, ఇది ఇంత నీట్ ఫినిషింగ్ హ్యూమన్ టూల్స్తోనైతే రాదు. ఈ నీట్ ఫినిషింగ్ చూడండి. వీళ్ళు ఏమంటున్నారంటే ఇది మొత్తం హ్యూమన్స్ చేతితో హ్యాండ్ టూల్స్తో చేశారు. హ్యాండ్ టూల్స్తో ఎట్లా చేయడానికి వస్తుంది? ఇది 3, ఆ పైన 4, ఇంకా ఆ పైన 5 భాగాలు. ఒకటే రాయి తీసుకొని దానిపైన ఈ ఆర్ట్ మొత్తం చెక్కిన తర్వాత ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు పెట్టారనమాట. ఇక్కడ చూడండి, ఆ కాలంలో ఎలాంటి మిషన్స్ లేవు, అయినా కూడా చేతితో చేసే పరికరాలు ఉంటాయి కదా, వాటితో చేశారు. ఇప్పుడు మనం మిషన్ ఉన్నా కూడా ఇంత స్మూత్నెస్ టూల్స్తో చేశారు. హ్యాండ్ టూల్స్తో ఎట్లా చేయడానికి వస్తుంది? ఇది 1000 years క్రితము హ్యాండ్ టూల్స్తో ఎట్లా చేస్తారు? ఇది ఒకసారి చూడండి, పైన చూడండి, పైన నాకు మిర్రర్ లాగా కనిపిస్తుంది. ఇట్లా అంత నీట్గా ఉంది ఫినిషింగ్ అంత నీట్గా ఉంది. ఇది చేయాలంటే మినిమం నీకు ఒక పాట్ వీల్, ఇప్పుడు కుండలు చేస్తారు కదా, కుండలు చేయాలంటే ఏముంటుంది? ఒక పాట్ వీల్ కావాలి. కుండలు చేయాలంటే ఒక పాట్ వీల్ కావాలి. పాట్ వీల్ మీద కుండను పెట్టి రొటేట్ చేస్తే కూడా ఆ కుండకి రొటేట్ చేసిన గీతల్లాగా కనిపిస్తుంది ఇట్లా. బట్ ఇదేంటంటే లేత్ మిషన్స్తో చేస్తే తప్ప ఇంత స్మూత్నెస్ అనేది రాదు. మరీ ఇంత స్మూత్నెస్ అనేది అడ్వాన్స్డ్ మిషన్ యూజ్ చేస్తేనే వస్తుంది. ఇదే కుష్మహల్లో ఇంకొకటి చూడండి, ఇక్కడ ఇది సెంటర్లో పెట్టారు. ఇది కూడా దీని ఫినిషింగ్ చూడండి. ఇప్పుడు ఇందాక అది చూశారు కదా మీరు, లింగం చూశారు కదా మీరు. ఇప్పుడు దీని ఫినిషింగ్ చూడండి ఎలా ఉందో, ఎంత రఫ్ ఉంది చూడండి. ఎంత రఫ్ ఉంది చూడండి. ఓకే, హ్యాండ్ టూల్స్ యూజ్ చేస్తే ఇంత రఫ్నెస్ అనేది ఉండొచ్చు, ఇది చేయొచ్చు ఏమో. బట్ ఇందాక లింగం చూసిన స్మూత్నెస్ మాత్రం హ్యాండ్ టూల్స్తోనైతే రాదు. నేను కంప్లీట్ బ్యాక్ సైడ్ వచ్చేసిన. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి. ఇది యాక్చువల్లీ ఫ్రంట్ సైడ్. ఇది నేను వచ్చింది బ్యాక్ సైడ్. ఎంత టికెట్? 25 రూపీసా?
సో ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఇక్కడ పడున్నాయి. ఈ బ్లాక్స్ అన్నీ కూడా ఇక్కడ ఎందుకు పెట్టారనుకుంటున్నారు మీరు? ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఈ పిల్లర్ చూడండి, ఇది 3, ఆ పైన 4, ఇంకా ఆ పైన 5 భాగాలు. ఒక పెద్ద రాయిని తీసుకొని దానిపైన ఈ ఆర్ట్ని మొత్తం చెక్కిన తర్వాత ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు పెట్టారనమాట. ఇక్కడ చూడండి, ఆ కాలంలో ఎలాంటి మిషన్స్ లేవు, అయినా కూడా చేతితో చేసే ఇది గుడి లోపల స్తంభాలకి ఉపయోగించే ఒక బ్లాక్. రైట్ సైడ్ చూడండి, అక్కడ ఇంకొక బ్లాక్ ఉంది, అక్కడ రైట్ సైడ్ ఇంకొక బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ నా ఎదురుగా ఇంకొక 2 బ్లాక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఖాళీగా ఇలా పెట్టారు. ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించేది బ్లాక్ బెసాల్ట్ రాయి, బ్లాక్ బెసాల్ట్ అన్నీ హాఫ్ కర్. ఈ పిల్లర్ చూడండి, ఇది కూడా ఒక పిల్లరే, ఇది కూడా ఒక పిల్లర్, ఇది కూడా కార్వ్ చేసి ఇక్కడ పెట్టారు. అక్కడ పక్కనే ఉంది కదా ఇంకొక పిల్లర్, అది కూడా పిల్లర్ కార్వ్ చేసి అక్కడ పెట్టారు. రండి మీకు చూపిస్తాను. గుడి లోపల పిల్లర్స్కి బ్లాక్స్ లాగా ఉపయోగించవాలని చెప్పాను కదా. ఈ బ్లాక్ చూసారా, ఈ హోల్ చూసారా, ఈ స్క్వేర్ హోల్ చూసారా, ఇది వేరే బ్లాక్కి అటాచ్ చేయడానికి, ఇన్ అండ్ అవుట్, మేల్ ఫీమేల్ లాగా. ఇది ఫీమేల్, ఇంకొకటి మేల్ ఉంటుంది. ఇట్లా బ్లాక్ సెట్ చేసి టెంపుల్స్కి పిల్లర్స్ లాగా పెట్టేస్తారు. ఈ పిల్లర్కి పైన ఉన్న ఇంకొక పీస్ని మధ్యలో హోల్ ద్వారా అటాచ్ చేశారు. చూడండి, ఇలా అటాచ్ చేశారు చూడండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నార్త్ గేట్, ఇది నార్త్ గేట్. సో ఇది టెంపుల్కి నార్త్ గేట్ అని అంటారు. ఒకవేళ టెంపుల్ అయింది అనుకోండి, టెంపుల్ అయితే మీకు ప్రతి టెంపుల్కి ఎలా ఉంటుంది, ప్రతి టెంపుల్కైనా 4 గేట్స్ ఉండవు. ఏ టెంపుల్కైనా మీరు చూడండి, హిందూ టెంపుల్కి ప్రతి టెంపుల్కి 2 గేట్స్ ఉంటాయి. ఎంట్రన్స్లో గేట్ ఉంటుంది, బ్యాక్లో గేట్ ఉంటుంది. బ్యాక్లో గేట్ లేకున్నా ఎంట్రన్స్లో గేట్ ఉంటుంది, సైడ్ నుంచి 2 గేట్లు ఉంటాయి. బట్ 4 గేట్స్ అనేవి ఉండవు. బట్ దీనికి 4 గేట్స్ ఉన్నాయి. అండ్ దీనికి ఏంటంటే వాల్ లేదు, చుట్టూరా వాల్ లేదు, ఓన్లీ పిల్లర్సే ఉన్నాయి. అండ్ పిల్లర్స్ కూడా ఒకవేళ ఇది మీరు నిజంగానే గేట్ అనుకుంటే, ఇప్పుడు కింద బేస్మెంట్ చూడండి, కింద బేస్మెంట్ కడితే మనుషులు ఎవరైనా సరే గేట్ దాటడానికి ఈ బేస్మెంట్ ఎక్కిపోగలుగుతారా? ఈ బేస్మెంట్ ఎక్కిపోతారా గేట్? ఒకవేళ గేట్ అయితే ఈ బేస్మెంట్ ఎక్కిపోతారా? ఎక్కిపోవాల్సిన అవసరానికి గేట్ ఎందుకు కడతారు? ఎంత హైట్ ఉంది చూడండి, గేటు ఎంత హైట్ ఉంది చూడండి. దీని పర్పస్ ఏందో మనకు తెలియదు, పర్పస్ అయితే తెలియదు. సో పర్పస్ అయితే ఏమంటున్నారంటే, ఇక్కడ ఎలిఫెంట్స్ ఉంటాయి కదా, సో ఎలిఫెంట్స్ వెళ్ళడానికి వీలుగా సో ఇంత పెద్ద గేట్స్ అనేవి కట్టారని చెప్తారు. కానీ ఇండియాలో అయితే యావరేజ్ ఒక ఎలిఫెంట్ హైట్ వచ్చేసి 9 to 12 feet ఉంటుంది. బట్ ఈ గేట్ హైట్ వచ్చేసి 33 feet అనమాట. ఈచ్ గేట్ 33 feet హైట్ ఉంటుంది. అండ్ ఈ గేట్లో ఇంకోటి చెప్పాలంటే, ఆ పైన చూడండి ఒకసారి, పైన మీరు చూడండి, పైన కీలాక్ పైన ఇట్లా కర్వ్తో ఇట్లా ఉన్నాయి కదా, హోల్స్ ఉన్నాయి కదా, అది కీలాక్ షేప్లో ఉంది కదా. మీరు లెఫ్ట్ సైడ్ నుంచి 4th one ఇట్లా లేజర్తో కట్ చేసినట్టు ఉంది కదా, అది ఎందుకు కట్ చేసింది అంటారు? ఎక్స్పర్ట్స్ అయితే అది హ్యూమన్ మిస్టేక్, అంటే అప్పుడు వాళ్ళు చేసిన మిస్టేక్ అని చెప్తున్నారు. అప్పుడు ఎవరైతే కార్వ్ చేశారో ఆ కార్వ్ చేసిన వాళ్ళ మిస్టేక్ హ్యూమన్ ఎర్రర్ అని అంటున్నారు. కానీ ఆ ఎర్రర్ గురించి నేను చెప్తాను, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ నుంచి 4th దగ్గర లేజర్ లా కట్ చేసినట్టు ఓపెన్ ఉంది కదా. సో ఇప్పుడు ఏంటి అంటే
అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. అంటే 3.5 దగ్గర కట్ ఉంది. అది 3.5 దగ్గర కట్ ఉంది. అట్లనే కింద చూడండి మీరు 3 + 3 + 1 7 లోటస్. ఆ లోటస్ ఫ్లవర్ లాగా ఇట్లా మొగ్గలాగా ఉన్నాయి చూడండి ఇట్లా. ఆ 7 ఓకేనా. ఆ 7 చూడండి పైన, అవి గుర్తుపెట్టుకోండి అట్లనే. సో ఇది చూడండి 33. అండ్ పైన ఇక్కడ సైడ్ చూసారు కదా ఖాళీగా ఉంది. పైన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కార్నర్ చూసారా ఖాళీగా ఉంది. సో అక్కడ ఏం లేదు, ఖాళీగా ఉంది. ఒకసారి చూడండి. ఇది ఆపోజిట్ గేట్, అంటే సౌత్ గేట్ ఇది. దీనికి చూడండి లెఫ్ట్ సైడ్ సెకండ్ దానికి కట్ ఉంది. ఇది అంటే 2.5 దగ్గర కట్ ఉంది. నార్త్ గేట్కి ఏమో 3.5 దగ్గర. దీనికి చూడండి 2.5 దగ్గర కట్ ఉంది. అంటే క్వైట్ ఆపోజిట్. దానికి దీనికి 2 కార్నర్స్లో 2 పక్షులు కూడా ఉన్నాయి, నార్త్ గేట్కి లేవు. ఇప్పుడు మనము లోపల నుంచి చూస్తున్నాం కదా, ఒకసారి నేను సౌత్ గేట్ బయటి నుంచి చూస్తాను. బయట నుంచి చూస్తే 3.5 దగ్గర కట్ ఉంది. అంటే నార్త్ గేట్ సౌత్ గేట్ ఒకటే. ఇక్కడ సేమ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గేట్స్ కూడా సేమ్ అట్లనే ఆపోజిట్ సైడ్స్లో కట్స్ ఉన్నాయి. ఒకదానికి 2.5, ఇంకొక దానికి 3.5. చూడండి నార్త్ 3.5, సౌత్ 2.5 అట్లా ఆపోజిట్లో. సో ఇప్పుడు 2 పోల్స్, రెండు గేట్స్ సేమ్ కట్స్ ఉన్నాయి కాబట్టి మనం 2 పోల్స్ పెడితే ఇట్లా ఆపోజిట్గా 4 క్వాడ్రంట్స్ ఏర్పడతాయి. ఇట్లా 4 సేమ్ స్ట్రైట్ లైన్ లాగా 2 పోల్స్ ఫిట్ చేయొచ్చు అందులో. సో 1, 2, 3, 4 ఉంటాయి అందులో. 4 క్వాడ్రంట్స్ లాగా వస్తుంది. సన్లైట్ వచ్చినప్పుడు ఈ 4 క్వాడ్రంట్స్ ద్వారా టైం అనేది ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. అందుకని అట్లా కట్టారు ఇది. ఎప్పుడైతే ఆ పోల్స్ షాడో గ్రౌండ్ మీద పడుతుందో ఎండకి, సెకండ్స్తో సహా టైం అనేది ఈ గ్రౌండ్ లోపల తెలిసిపోతుంది. సెకండ్స్తో సహా చెప్పవచ్చు టైం ఎంత అయిందని. అలాగే ఇక్కడ గ్రౌండ్లో ఈ స్క్వేర్ పీసెస్ అనేవి కార్వ్ చేసి ఇక్కడ పడేశారు. ఇవి ఏందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ కూడా ఒక స్క్వేర్ లోపల రాంబస్ లోపల మళ్ళీ సర్క్యులర్ డిజైన్తో ఒకటి ఉంది. ఇది ఇందాక మనం చూసాం కదా లింగం దగ్గర పైన సీలింగ్ చూడండి. ఈ సీలింగ్ ఇక్కడ ప్లేస్ చేశారు. అంటే అవి అక్కడ ప్లేస్ చేసినవన్నీ కూడా సీలింగ్స్. ఇలా గుడి పైన సీలింగ్ రాగా పెట్టడానికి అవి యూజ్ చేస్తారు. ఇది వేరే ఏ గుడిలోనే చూడండి ఇట్లాంటి సీలింగ్సే ఉంటాయి. సో గుడికి సంబంధించిన పీసెస్ అన్నీ కూడా ఇక్కడ తయారు చేయబడతాయని మనకు అర్థమవుతుంది. లేకపోతే ఇవన్నీ కూడా కార్వ్ చేసి ఇక్కడ ఎందుకు పెడతారు? ఎక్కడో పక్కన రామప్ప టెంపుల్ దగ్గర ఉన్న పిల్లర్స్ ఇక్కడ తయారు చేయబడి అక్కడికి తీసుకెళ్లారు. అంటే మనకు డౌట్ వస్తుంది, ఇప్పుడు ఎక్కడ గుడి తయారు చేస్తే అక్కడే రాయి తీసుకొని అక్కడనే చెక్కొచ్చు కదా, ఇంత దూరం చెక్కి ఇక్కడ నుంచి అంత దూరం ట్రాన్స్పోర్ట్ అసలు ఇంత బరువైన ఎట్లా చేస్తారు? ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటే అక్కడనే చెక్కి అక్కడనే కన్స్ట్రక్ట్ చేయొచ్చు కదా అని డౌట్ వస్తుంది. ఇక్కడనే ఎందుకు చేసిరు మరి? మీరు కార్ తయారు అనుకున్నారు అనుకోండి, మీ అంతటి మీరు తయారు చేసుకోగలుగుతారా? చేసుకోలేరు కదా. దానికంటూ కొంచెం మెషినరీ కావాలి. ఆ పెద్ద మెషినరీ అనేది ఎప్పుడైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ లోపల ఉంటుంది. సో ఇది ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఇది. ఇక్కడ అడ్వాన్స్డ్ లీథల్ మిషన్స్ అప్పట్లోనే ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడో గుడులకు సంబంధించిన పిల్లర్స్ కానీ సీలింగ్స్ కానీ ఆ శివలింగాలు కానీ అవన్నీ కూడా ఇక్కడ తయారు చేసి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. సో ఇవన్నీ కూడా ఈ శిల్పాలన్నీ కూడా ఇక్కడ చెక్కి ఇక్కడ పెట్టి దాని తర్వాత ఇక్కడ నుంచి వేరే గుడి దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు అన్నమాట. ఈ చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా ఇవన్నీ కూడా లేత్ మిషన్స్ యూజ్ చేసేవారు. ఇక్కడున్న అడ్వాన్స్డ్ మిషన్ ఇక్కడ యూజ్ చేసేవారు కాబట్టి ఇంత డీటెయిల్డ్గా మీకు ఫినిషింగ్ అనేది వచ్చింది. ఇక్కడ యూజ్ చేసింది, ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసింది కాకతీయులా కాదా అనేది మనకి ఇంకా ఎవరు చెప్పలేకపోయారు ఇప్పటికీ. ప్రస్తుతానికైతే ఇది కాకతీయులు వాడిన గుడి అని చెప్తున్నారు, కానీ ఇది ఫోర్ట్ కాదు, ఇది గుడి కాదు. మధ్యలో శివలింగం ఉన్నంత మాత్రాన ఇది గుడి అయితే అయిపోదు. ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది క్లియర్గా ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఇది.
కొన్ని సెంచరీస్ క్రితం ఇక్కడ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందని ఇక్కడికి వచ్చిన కాకతీయులకు కూడా తెలియదు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఉన్న అసలు ఏం బ్లాక్స్ వాళ్ళకి అర్థం కాక ఇక్కడ ఉన్న వాటితో ఒక చిన్న కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేశారు. చూడండి ఇక్కడ ఆ సీలింగ్స్ అన్నీ పక్కన పెట్టి తర్వాత పిల్లర్స్ అవన్నీ యూజ్ చేసి, కానీ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. వాళ్ళకి అర్థం కాలేదు అసలు ఇదేందో. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి రకరకాల అక్కడున్న శిల్పాలతో రకరకాల డిజైన్స్తో ఇక్కడ పేర్చారు అలాగా. సో అలా ఈ పార్క్ అంతా కూడా వాళ్ళు అక్కడ ఉన్న యూజ్ చేసుకొని జస్ట్ అసెంబుల్ చేసి ఇలా పెట్టుకున్నారు వాళ్ళు. ఇదంతా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసింది. ఇక్కడైతే బ్లాక్స్ అన్నీ కింద పడేసి ఉన్నాయి అంతే. సరిగ్గా 1000 కన్నా ఎక్కువ ఇయర్స్ కన్నా ముందే ఇట్లాంటి టెక్నాలజీ ఇక్కడ మన వరంగల్లో యూజ్ చేసి ఉంటారంటే ఆశ్చర్యంగా ఉంది కదా. ఒకవేళ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాకపోతే ఇది ఏమై ఉంటుందో మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసుంటే ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.